డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి వివేక్, కడియం శ్రీహరి వీళ్ళకి సంబంధించి అంటే దళిత ప్రస్తావన, అవినీతి అంశానికి దళిత ప్రస్తావనకి సంబంధం ఏంటి? అంటే వీళ్ళని చూడలేక కేసీఆర్ సభకి రాలేకపోతున్నారు అనేది ముఖ్యమంత్రి అన్నారు. లేదా డిప్యూటీ సీఎంగా ఆర్థిక మంత్రిగా ఉన్న ఆయన బడ్జెట్ మీద చర్చకి రావడం, మాట్లాడడం కూడా ఇష్టం లేక నిరసనలు తెలియజేస్తున్నారు అన్నారు. ఎందుకు నా ప్రస్తావన చేయాల్సి వచ్చింది? ఇప్పుడు దళిత నాయకత్వం స్పీకర్గా ఉంటే, దళితుడు స్పీకర్గా ఉన్నా, దళితుడు ఒక సిఎల్పి నాయకుడిగా ఉన్నా ఏ విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారో మనం చూసాం. ఈ రోజేం అసెంబ్లీకి రావట్లేదు, సభను అవమానపరుస్తున్నారు. అంటే ఒక దళితుడు స్పీకర్గా ఉంటే ఆయనకి ఇష్టం లేదని అర్థమైపోయింది. అదేవిధంగా గతంలో బట్టి విక్రమార్క గారు సిఎల్పి లీడర్ ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీని అసలు లేకుండా చేయాలి అని చెప్పేసి 12 మంది శాసనసభ్యుల్ని బలవంతంగా బెదిరించి, నయానో భయానో బెదిరించి రకరకాల ప్రలోభాలకు గురి చేసి వారిని చేర్చుకొని అసలు స్పీకర్ బట్టి విక్రమార్క నాయకత్వాన్ని కించపరిచే విధంగా వ్యవహరించడం జరిగింది. అయినా కానీ మౌనంగా ఓర్చుకున్నాం. దళిత ముఖ్యమంత్రి అన్నాడు మొదట తెలంగాణ ఉద్యమ సమయంలో, దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఈయనే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడం జరిగింది. ఎంతోమందికి గద్దర్ దగ్గర నుంచి, మందకృష్ణ దగ్గర నుంచి, చంద్రశేఖర్ దగ్గర నుంచి, విజయరామారావు దగ్గర నుంచి ఎంతోమంది దళిత నాయకులను ఆశపెట్టేసి ఆ సీట్లో ఈయన కూర్చోవడం జరిగి దళితుల్ని మోసం చేయడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు కానీ, వర్ధంతి కార్యక్రమాలు కానీ 2014 నుంచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎప్పుడు కూడా నివాళులు అర్పించినటువంటి దాఖలాలు లేవు ఎక్కడ కూడా. మేము ప్రతిపక్షంగా మొత్తుకున్నా సరే ఆయన కనీసం కఠినంగా, అంటే దళితులపై, అంబేద్కర్ పైన కఠినంగా వ్యవహరించిన అసలు భారత రాజ్యాంగాన్నే మారుస్తా అన్నాడు. బరాబర్ భారత రాజ్యాంగాన్ని మారుస్తా, నేను ప్రధానమంత్రి అవుతా అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టడం చూడడం జరిగింది మనం. కాబట్టి ఆయన చిత్తశుద్ధి లేదు. కాబట్టి నేను కడియం శ్రీహరి ఆయన పెద్దరికంగా సభలో హరీష్ రావు యొక్క అక్రమాలు, వాళ్ళ తమ్ముడు మహేష్ రావు చేసే అక్రమాలు, మైనింగ్ అక్రమాల గురించి మాట్లాడుతుంటే అసలు ఈయన కౌశిక్ రెడ్డి కొత్త సభ్యుడు, ఆయన ఏ విధంగా సీనియర్ను పట్టుకొని తన హావభావాలతో తుపాకీ పెట్టి కాలుస్తా, నిన్ను చంపుతా అనే విధంగా వ్యవహరించడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ సభ్యులు మొత్తం కూడా ఆ యొక్క తీరును తప్పుపట్టడం జరిగింది. అతనిపై చర్యలు తీసుకోవాలి, అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి. అంటే ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి దళిత కార్డు ఉపయోగించి ముఖ్యమంత్రి ఎదురుదాడి చేస్తున్నారని నేను హరీష్ రావు అన్నారు. అంత దిగజారుడు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదండి. దళిత కేంద్రంలో మా అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్రంలో ఒక బీసీ మహేష్ కుమార్ గౌడ్, మా అధ్యక్షుడు ఒక బీసీ బహుజన బిడ్డ. ఈ విధంగా సామాజిక న్యాయం చేస్తాం, కానీ దళితుల్ని నయవంచన చేసుకుంటూ వస్తున్నారు మొదటి నుంచి. దళిత ముఖ్యమంత్రి చేస్తా అన్న దగ్గర నుంచి ఒక దళితుడు సిఎల్పి లీడర్గా ఉంటే ఓర్చుకోలేని తన నుంచి ఇలా దళితుడు స్పీకర్గా ఉంటే అసెంబ్లీకి రాకపోవడం, చట్టసభల్ని అవమానపరచడం దగ్గర నుంచి చూస్తుంటే ఇది కళ్ళ ముందు కనపడుతుంది. శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలి, అసెంబ్లీకి రాని కేసీఆర్, ఫామ్ హౌస్లో కుంభకర్ణం లెక్క నిద్రపోయే కేసీఆర్ మాత్రం రాజీనామా చేయడు. జీతభత్యాలు 1.5 కోటి జీతభత్యాలు తీసుకున్నాడు. మరి ఏం ప్రయోజనం? ఎవరి కోసం? ఆయన ప్రతిపక్ష నాయకుడు అంటే ఏంది? ప్రజల తరపున ఉండాలా. ఆ ప్రభుత్వం అంటేనే అధికార పక్షం, ప్రతిపక్షం, ఈ రెండు కలిస్తేనే ప్రభుత్వం. కానీ ఆ యొక్క నా విషయాన్ని కూడా మర్చిపోయి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విషయాన్ని కూడా మర్చిపోయి ఇలా సభను జరగకుండా ఒక దళిత వ్యక్తి, సీనియర్ మాజీ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే కడియం శ్రీహరి ఏ విధంగా కొత్త సభ్యుడైనటువంటి ఆయన హావభావాలతో బెదిరింపులకు పాల్పడతాడు? కాబట్టి తప్పకుండా జరిగింది, వివక్ష జరుగుతుంది. హయాంలో మొదటి నుంచి వివక్ష ఉన్నది కాబట్టి ఆ వివక్షను ఇప్పుడు కూడా కొనసాగుతుంది. కాబట్టి ఇంతమరి ఏ సభ్యుడిని మరి కౌశిక్ రెడ్డి బెదిరించలేదు ఎందుకని? అంటే కడియం శ్రీహరి అంటే అంత వివక్షణ, అంత చులకన? అంటే కౌశిక్ రెడ్డి అతను ప్రతి దాంట్లోనూ కూడా ఒక భిన్నమైన వైఖరితోనే వెళ్తున్నాడు. ఇది ఒకటే కాదు, మొన్న టెంపుల్ దగ్గర కానీ పోలీస్ కమిషనర్ ని కులంతో దూషించడం కానీ ఇవన్నీ అతను ఒక పెక్యులర్ కేసుగా ఉన్నాడు. ఖచ్చితంగా చెప్పాలంటే సభలో ఏంది రౌడీజం సభలో చేయొచ్చా? అఫ్ కోర్స్ నాట్. సభ్యతగా వ్యవహరించాలి, సభా మర్యాదలు పాటించాలి. సత్యం గారు, ఈ ప్రస్తావన విషయంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి నిన్న కేసీఆర్ ని టార్గెట్ చేశారు. ఇనేవే మొత్తం బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా టార్గెట్ చేశారు.